యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. ప్రపంచ జనాభాలో ఏ మతానికి చెందిన వాళ్ళు పెరిగిపోతున్నారా, మాకే మతంతో సంబంధం లేదనే వాళ్ళు పెరిగిపోతున్నారా? అవుననే చెప్పాలి. ఉదాహరణకి చైనా కావచ్చు, జెక్ రిపబ్లిక్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో అగ్నాస్టిక్ మేము, అంటే మాకు అన్ని మతాలు ఒకటే, మాకు పెద్దగా ఏ మతంతో సంబంధం లేదు. అదేవిధంగా మేము ఎథీస్టులు, అంటే దేవుడు ఉన్నాడని మేము నమ్మం, ఇలా చెప్పేవాడు బాగా పెరిగిపోతున్నారంట. మనం చూస్తే కనుక రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ప్యూ ఇన్స్టిట్యూట్ అని ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్ అనమాట, అమెరికన్ థింక్ ట్యాంక్. అది ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు ప్రపంచ జనాభాలో 28.8% ఉన్నారంట. 1.8% క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు తగ్గితేనే 28.8% ఉన్నారంట. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేది క్రిస్టియానిటీ. కానీ క్రిస్టియానిటీలోంచి ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు, లేదా క్రిస్టియానిటీలోంచి ఎథీస్ట్లుగా, ఎగ్నోస్టిక్లుగా తయారవుతున్నారంటే జనం. ఆ తర్వాత ముస్లిమ్స్, ఇస్లాం. ప్రపంచంలో సెకండ్ పొజిషన్లో ఉంది ఇస్లాం అనమాట. దాదాపు 25.6% మంది ఫాలో అవుతున్నారంట. రీసెంట్గా 34 కోట్ల మంది ఇస్లాంలో ఎక్కువ జనం పెరిగారంట. అంటే ఎక్కువ ముస్లిం కంట్రీస్లో జనాభా నియంత్రణ లేకపోవడం, విపరీతంగా పెరగటం, వీటి వల్ల విపరీతంగా పిల్లల్ని కంటం, దాంతో ముస్లిం పాపులేషన్ బాగా పెరుగుతుందంట. అండ్ 3వ స్థానంలో నన్ ఉందంట. అంటే ఏ మతంతో నాకు అసలు సంబంధమే లేదు అని చెప్పేవాళ్ళు, నాకు ఏ అఫిలియేషన్స్ లేవని చెప్పేవాళ్ళు 3వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో మొదటి స్థానంలో క్రిస్టియానిటీ అంటే 2వ స్థానంలో ఇస్లాం. అయితే హిందూ మతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నట్టే హిందూ మతంలో కూడా చాలా వరకు పెరిగే వాళ్ళు కనిపిస్తున్నారంట. దాదాపు ఈ మధ్యకాలంలో 12 కోట్ల మంది హిందూ మతాన్ని కొత్తగా వచ్చారంట. దాదాపు 14.9% మంది ప్రపంచ జనాభాలో, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారంట. అండ్ హిందూ మతంలో ఇంకా ఎక్కువ మంది పెరుగుతున్నారంట కూడా. తర్వాత బాగా డిక్లైన్ అవుతుంది బౌద్ధ మతం, బుద్ధిజం అనమాట. బుద్ధిజం ఇప్పుడు ప్రస్తుతం ఫాలో అయ్యేవాళ్ళు 324 మిలియన్. అంటే రీసెంట్గా కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 40-50 లక్షల మంది బుద్ధిజంలోంచి వేరే మతాలకు వచ్చేసారు, లేదా ఎథీస్టులుగా తయారారంట. జనరల్గా బుద్ధిజంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే 324 మిలియన్ ఉన్నారంట. అదేవిధంగా మనం భావించినట్లు క్రిస్టియానిటీ యూరోప్లో పెరగట్ల. యూరోప్లో క్రిస్టియానిటీ తగ్గుతుంది. యూరోప్లో ఉన్న క్రిస్టియన్స్ వేరే మతాలకు మారటమో, ఎథీస్టులుగా అవుతున్నారు. కానీ సబ్ సహారన్ ఆఫ్రికాలో క్రిస్టియానిటీ పెరుగుతుందంట. దానికి కారణం ఏంటి తెలుసా? సబ్ సహారన్ ఆఫ్రికాలో ఎవరైతే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర హై బర్త్ రేట్స్ కనిపిస్తున్నాయంట. అక్కడ ఎక్కువ బర్త్ రేట్స్, జననాలు కనిపిస్తున్నాయంట. అదేవిధంగా బాగా సంపద కలిగిన దేశాల్లో, బాగా అభివృద్ధి ఉన్న దేశాల్లో మతం యొక్క ప్రాముఖ్యత బాగా తగ్గుతుందంట. ముఖ్యంగా పీపుల్ డైలీ ప్రేయర్స్ చేయటం కానీ, లేదా రెగ్యులర్గా గాడ్ని బిలీవ్ చేయటం కానీ, ఇలా రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి కదా. ఎక్కడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువ ఉందో అక్కడ దేవుణ్ణి నమ్మటం కూడా తగ్గించేశారంటే జనం. ఇవన్నీ కూడా ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో తెలుస్తున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, నాకు ఏ మతంతో సంబంధం లేదనే వాళ్ళు కూడా బాగా పెరుగుతున్నారంట.